తమలో జగన్మోహన్ రెడ్డి ఒక అహంకారి, ఒక దుర్మార్గుడు, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. ఇలాంటి వ్యక్తి మనకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తిని భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఈ ఏజెన్సీ ఏరియాలో ఇక్కడ మీరున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశా. ఎవరైతే పోడు కల్టివేషన్ చేస్తున్నారో ఆ పొలం గిరిజనులకే ఇవ్వాలని ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పండించే కాఫీని, గిరిజన ప్రాంతంలో పండే కాఫీని అరకు కాఫీగా నామకరణం చేసి ప్రపంచమంతా పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను అడుగుతున్న భూమి మీదేనా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? మీదా జగన్మోహన్ రెడ్డిదా? ఇక్కడ రాశాడు జగనన్న భూ హక్కు పత్రం. ఏం తమళ్ళు జగనన్న భూ హక్కు పథకం ఇది కావాలా మీకు? ఆయన ఫోటో కావాలా మీకు? మీ తండ్రి ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు, మీరు సంపాదించుకున్నారు. దానిపైన ఎవరి ఫోటో ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని కాలద్దానా? కాలద్దామా? చించుదానా? ఒకదాన్ని కాలుస్తాం, ఒకదాన్ని చించుతాం. జగనన్న భూ హక్కు పథకాన్ని చిత్తుగా దించేస్తున్నాను. ఇప్పుడు చెత్తబుట్టలో పారేస్తున్నా. ఇంకో పక్క తమిళ్లో కొత్త నాటకం చేశాడు. ఇది పెట్టు చెప్పరా? కొత్త నాటకానికి వచ్చాడు. మీ భూమి కొట్టేస్తాడంట. లేదు, కొట్టేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ భూమికి ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకం ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. మీకు 10-1 ఉంది, ఉందా లేదా? రేపటి నుంచి ఉండదు. అదే మాదిరిగా మీరు భూమికి శిస్తు కడితే దానికి రసీదు ఉంటుంది. అదే మాదిరిగా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఇస్తారు. తీసుకుంటున్నారా లేదా? నీ భూమి నీదవునా కాదా? ఇప్పుడు జలగా చేసే పని మొత్తం కంప్యూటర్లో పెడతాడంట. మీ అందరికి జిరాక్స్ కాపీ ఇస్తాడంట. ఒరిజినల్ కాపీ ఆయన పెట్టుకుంటాడంట. జిరాక్స్ కాపీ ఇస్తే ముడ్డి కడుక్కోవడానికి కూడా తుడుచుకోవడానికి పనికిరాదు. జిరాక్స్ కాపీ పనికొస్తున్న తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. నా భూమి నీ దగ్గర పెట్టుకుంటానంటావు. నీ హక్కు ఏముంది? నా భూమి నా పేరుతో ఉంది, దానికి ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ ఇస్తానంటాడు. ఒప్పుకుంటారా మీరు? ఇంకో పక్కన నీ భూమి నువ్వు అమ్ముకోవాలి, నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలి, అగ్రిమెంట్ చేయాలి. జగన్ పర్మిషన్ కావాలంటే జలగ పర్మిషన్ అవసరమా? జలగ పర్మిషన్ మనకు ఏం తమ్ముళ్ళు కోపం రాలేదా? దానిపైన ఈ కంప్యూటర్ ఎక్కడుంటుందంటే అమెరికాలో బే ఏరియాలో ఈయన బినామీ ఉన్నాడు ఒక రెడ్డి. ఆయన పేరుతో ఆయన కంప్యూటర్లో మీ జాతకాలు పెడతాడంట, మీ ప్రాణాలు పెడతాడంట. తర్వాత మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఆయన పర్మిషన్ కావాలంట. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడంట. ఎంఆర్ఓ కాదు,
ఆర్డీఓ కాదు, ప్రభుత్వ ఉద్యోగి కాదు, జగన్మోహన్ రెడ్డి గుమస్తా. ఆ గుమస్తా చేతుల్లో మీ ఆస్తి పెడతాడంట. నువ్వు పర్మిషన్ పోతే ఆ గుమస్తా ఇది ఏదేవాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకు కూడా వాటా ఉందంటే అక్కడ నీ పని అయిపోతుందంట. ఏం తమ్ముళ్ళు, రాజ్యాంగపరంగా ప్రభుత్వం ఇచ్చే హక్కు ఇది మనకు అవునా కాదా? ఇది సొంతంగా సంపాదించిన ఆస్తి అవునా కాదా? రాజ్యాంగంలో ఆస్తి హక్కు అనేది ఫండమెంటల్ రైట్ అవునా కాదా? ఆ ఫండమెంటల్ రైట్ తీసేస్తానంటే మీరు ఓర్చుకుంటారా అని అడుగుతున్నా. నేను అందుకని ఈ చట్టం ఆమోదయోగ్యం కాదు. కల్లబొల్లి మాటలొద్దు. నువ్వు రద్దు చేస్తావా లేదా ఈ చట్టాన్ని చెప్పు. నేనేదో భూమి అంతా కూడా రక్షిస్తానన్నాడు. నీ రక్షణ వద్దు, నీ అధికారం వద్దు, నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ చట్టాన్ని మీ అందరి ముందర దగ్ధం చేస్తున్నా. చాలా గట్టిగా ఉంది ఇది. దుర్మార్గుడు చాలా గట్టిగా తయారు చేశాడు ఈ యాక్ట్ ని. అందుకే దీన్ని కాలుస్తున్నా, కాల్చి బూడి చేస్తున్నా, భూమిలో కలిపేస్తున్నా, మళ్ళా కనపడకుండా చేసేస్తా. నేను వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం 24 గంటల్లో చేస్తా. మీరేం చేస్తారు తమ్ముళ్ళు? రేపు ఫ్యాన్ కూరేస్తారా లేదా? మీ మెడకు ఉరేయాలనుకున్న వ్యక్తికి ఆ ఫ్యాన్ కూరేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మంట కనపడిందా మీకు? ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది రేపు భవిష్యత్తులో. మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తుగా చంపేయాలని ఎంత కోపంగా ఉన్నాడు. లేకపోతే మన ఆస్తి ఈ పులివెందల పిల్లి నాటకాలాడే పరిస్థితికి వస్తా ఉంది. తమలో ఇక్కడికి వస్తే ఓటు ఆడుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది, ఉందా లేదా? ఏమన్నా చేసిందా మీకు? దోచిందా లేదా? విపరీతంగా దోచేసిందా లేదా? అలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా? మీకు ఇక్కడ ఇసుక కూడా దోపిడీ చేసింది, అన్ని విషయాల్లో దోపిడీ. అందుకే నేను అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో ఒక చైతన్యం రావాలి. అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరం లేదు. జగదీశ్వర్ని ఎన్నుకోండి, మీకు అందుబాటులో ఉంటుంది. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఆవిడ వస్తానే ఏనుగుల వల్ల పంటలు ధ్వంసం అవుతున్నాయి, పరిష్కారం చూపిస్తాం. తోటపల్లి బ్యారేజ్ పాత ప్రధాన కాలువకు మిగులు జలాలు అందించి 45 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్, దాని ద్వారా 7,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. కొమరాడ గరుగుబెల్లి మండలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది.
కొమరాడ మండలం నాగావళి నదిపై పూర్ణపాడు లాబేసి మధ్య బ్రిడ్జ్ ఏర్పాటు చేసే బాధ్యత మాది. కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జిఎంఆర్ఎస్ మండలాల్లో సాగునీరు అందించేదానికి గుమ్మడి గడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. జగన్ చెప్పాడా లేదా? చేశాడా మీకు? నేను చెప్తున్నా, నేను చేస్తానని హామీ ఇస్తున్నా. గుమ్మలక్ష్మీపురంలో జీడిపప్పు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. రైతులు గిట్టుబాటు ధర ఇప్పిస్తాం. తోటపల్లి గుండుపూరు మధ్య కొత్త వంతెన కావాలి, ఇది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో నిన్న ఈరోజు చూశాను నేను. ఉద్యోగస్తులు ఇక్కడుండే మా పోలీసులు కూడా డ్యూటీలో ఉండే అందరూ వెళ్లారు. అందరూ పోస్టల్ బ్యాలెట్ లో భాగస్వాములయ్యారు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 199 మంది వేస్తున్నారు ఓట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ డబ్బులు ఇస్తే చీప్ ఆఫీస్ డబ్బులు మాకొద్దని చెప్పిన నీతి పరులు మా ఉద్యోగస్తులు. గుద్దుడే గుద్దుడు చేశారు. ఈ రోజు ఇది ఒక ట్రెండ్. ఉద్యోగస్తులు అయిపోయింది, బాగా చేశారు. వారిని గట్టిగా అభినందిస్తున్నా, చప్పట్లు కొట్టి అభినందించండి. వాళ్ళకి ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నా, పని అయిపోలేదు. దొంగలు మళ్ళా పడతారు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, పొరుగు వాళ్ళకి చెప్పండి, ఓట్లన్నీ ఎన్డీఏ పార్ట్నర్స్ కే ఓటేయమని గట్టిగా చెప్పించి ఓట్లు వేయించండి. పీఆర్సీ ఇస్తా, బకాయిలు చెల్లిస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మళ్లీ మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత మాదని మా పోలీసులకి, ఉద్యోగస్తులకి అందరికీ హామీ ఇస్తున్నా. పోలీసులకైతే శని ఆదివారాల హాలిడే కూడా ఇస్తా, వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. పామాయిల్ రైతులకి, అంతర పంటకి ఏమేం కావాలన్నా అవన్నీ ఇప్పిస్తాం. ఒక్కొక్కప్పుడైతే 10 రూపాయలకు పామాయిల్ మొక్కిస్తే ఇప్పుడు 350 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది చాలా. పామాయిల్ తెచ్చింది మనమే, మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి జీవో నెంబర్ 3 చెప్పా, ఇవన్నీ చేస్తాం.